39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇంకో కామెంట్, భార్య పిల్లలకి ఇంత అన్యాయం చేశాడు కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గారు ఈరోజు ఆ ఉసురు తగిలింది మీకు, అందుకనే ఈ పరిస్థితి వచ్చిందని మాట్లాడుతున్నారు. ఎవడో దాని గురించి మాట్లాడక్కర్లేదు. మా వాణికి సంబంధించి కోట్లాది రూపాయల విలువ గల ఆస్తులన్నీ రాసేసి ఎంటీ హ్యాండ్స్తో బయటకు వచ్చా. అన్ని నాకున్న ఆస్తులని వాణికి రాస్తారు. ఇక పిల్లల బాధ్యత మాది. ఆ ఆస్తులకి పిల్లలకి సంబంధం లేదు. వాణి రూపాయి కూడా పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే రాసిచ్చాను మా పిల్లలకి ఆ పిల్లల బాధ్యత కూడా ఇప్పుడు మీరే చూస్తారు. సో ఆస్తితో కూడా పిల్లలకి సంబంధం లేదు, నేను చూసుకుంటాను. ఓకే, ఇంకేం కావాలి? ఆల్రెడీ నేనేం కావాలని చూస్తూనే ఉన్నాను. సో ఆ పిల్లలు ఆ కుటుంబానికి సంబంధించి జరిగిన సంఘర్షణలో చూసుకునే బాధ్యత నేను కాబట్టి నిలబడ్డాను. ఇలాంటి ట్రోలర్స్ గాడి ఇళ్లల్లో బోల్డ్ కథలు ఉంటాయి. ఇలాంటి కథలే, ఆడబిడ్డకి మోసం చేసిన మగాడు, మగాడికి మోసం చేసిన ఆడబిడ్డ, ఇలాంటివి చూసుంటారు. నా జీవితంలో అది లేదు. ఎవరికి అన్యాయం చేయాల, ఇలా ఉండాలని అనుకుని కోరుకుంది కాబట్టి వాణి అలా ఉన్నారు. ఆవిడకి ఇష్టమైతే నేను చేశాను. శ్రీనితోనే నేను ఉంటాను అని ఆవిడ ఒక్కసారి అనుకుని ఉంటే ఈ కథ ఇంతవరకు రాదు. ఓకే, మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆవిడ అలా అనుకున్నారు కాబట్టి ఆవిడ కోరిక నెరవేర్చాను. ఆస్తులు ఇవన్నీ గౌరవించి పిల్లలకు మేము చూసుకుంటాం. నాకు పిల్లలు అక్కడ 2, మాధురితో ఉన్నటువంటి 3 పిల్లలు, 5 పిల్లల్ని కూడా హోదాతో చూసుకోవాలన్నదే మా తాలూకా ఆలోచన. అందులోనే మేము కష్టపడి ముందుకెళ్తున్నాం. అవకాశం ఉన్నంత వరకు కూడా రాజకీయం ఒకవైపు, కుటుంబం ఒకవైపు చూసుకోవాలని. అలాగే మా ఇద్దరి మధ్య కూడా హాయిగా సంతోషంగా ఇష్టపడే ఒక నిర్ణయానికి వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కోసం నిలబడ్డది అమ్మాయి. 22వ సంవత్సరంలో నాకు ఇంటికి తాళం వేసి బయటికి పంపించేసిన తర్వాత 23, 24 వరకు 2 సంవత్సరాలు నన్ను ఎవరు చూశారు? నా భోజనాలు ఏంటి, నా కష్టాలు ఏంటి, నాకు నేనున్నాను నిలబడే వ్యక్తులు ఎవరున్నారు? ఆ టైంలో తను కుటుంబం కూడా పక్కన పెట్టి వదిలేసి నా కోసం నిలబడినటువంటి అమ్మాయికి ఇప్పుడు ఏం చేయాలా? ఈ సొల్లుగళ్ళు, ఈ పనికి మాలిన చెప్పిన కామెంట్ల ప్రకారం అమ్మాయిని బయటకు తోసేద్దామా? మా ఇంటి కథ ఏటో నాకు తెలుసు, కష్టం ఏటో నాకు తెలుసు. 25 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పడిన కష్టాలు ఏటో నాకు తెలుసు. సో నిజంగా అంత కష్టపడ్డారా సార్? పడ్డాం కాబట్టి ఈ నిర్ణయం వచ్చింది. తను కూడా ఉండాలని అనుకోలేదు. విడాకులు ఇవ్వండి నన్ను తప్ప, ఇల్లు కావాలి, ఆస్తులు కావాలన్న తను అన్నారే తప్ప, శ్రీనివాస్ కావాలన్నా, టెక్కల నుంచి పోవాలి అని అన్నారే తప్ప, టెక్కల్లో ఉండకూడదు అన్నారే తప్ప. సరే, ఆమె నిర్ణయం ప్రకారం అన్నీ చేశాను. నేనేమి ఆమెకు వ్యతిరేకంగా చేయలేము అనుకున్నది నేను చేశాను. ఇది మా కుటుంబం, కోర్టులు కేసులు నడుస్తున్నాయి. ఎవడు మాకు కనికారం చూపించక్కర్లేదు. ఎవడి కనికారంతోనో, ఎవడి దయా దాక్షిణ్యాలతోనో ఈ దువ్వాడ శ్రీనివాస్ బ్రతకడు. కట్టి కాలే ముందు దువ్వాడ శ్రీనివాస్ ఒక్కరి దగ్గర కూడా టీ తాగాడు, ఈ రూపాయి తీసుకున్నాడు అనే చరిత్ర నాకు ఉండకూడదు. కావలిస్తే టెక్కలలో ఎంక్వైరీ చేయండి. ఒకవేళ నేను అప్పులు కానీ ఏమైనా చేస్తుంటే కూడా నా ప్రాణం పోయేలాగా అప్పులు కూడా వడ్డీలతో సహా తీర్చి పోతాను తప్ప ఎవడిది నాకు వద్దు. నాకేమీ లోటు లేదు. మా కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేవు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఎవడు దయా దాక్షిణ్యాలు చూపించవలసిన అవసరం సొల్లు మాటలు చెప్పి జనసేన బ్యాచో, ఐటీడీపీ బ్యాచో పెడుతున్న కామెంట్లు అవి. ఈ కామెంట్లను ఒకసారి మీరు లోపలికి వెళ్ళి బయట బాగా చూడండి. వాడికి ఏ ఛానల్ ఉండదు. ఫేస్బుక్ అంటే బాగా క్లాక్డ్, ఫేస్బుక్ లాక్డ్. యూట్యూబ్ లో కామెంట్ పెడతాడు, అది ఓపెన్ చేస్తే లాక్డ్. అన్ని ఫేక్, అన్ని ఫేక్. అవి దమ్ముంటే ఎవడైనా నేను పలానా జనసేన బ్యాచ్ లో కానీ అందులో కానీ నేను పలానా ఊరిది మీరు సమాధానం చెప్పండి. ఫేక్ కామెంట్స్ పెట్టుకొని, ఫేక్ ఛానల్స్ పెట్టుకొని, ఫేక్ లైన్స్ లో పెట్టి దానివల్ల విలువ లేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.